హాయ్ ఎవ్రీవన్, అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతు. ఈరోజు చపాతీ పిండి మనం ఫుడ్ ప్రాసెసర్లో వేసి ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందులో కూడా సాఫ్ట్గా మనం చేత్తో ఎలా కలిపితే తయారవుతుందో అలాగే ఉంటాయి చపాతీలు. గోధుమ పిండిలో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని కలపాలి. మిక్సీ ఆన్ ఆఫ్ చేస్తూ కలుపుకుంటూ ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు చూసుకుంటూ వేసుకోవాలి. మనం చేత్తో పిండి కలిపేటప్పుడు ఎలా వేసుకుంటామో అలాగే ఇందులో ఆపి చూసుకుంటూ కలుపుకోవడమే. వితిన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ మధ్యలో అండా బుజ్జి చేయడం కోసం 4 ఆనియన్స్ తీసుకున్నాను. అవి కట్ చేసి తర్వాత కొన్ని మిరపకాయలు, కొన్ని టమాటాలు కూడా తీసుకున్నాను. పిండి కొంచెం నానేంత వరకు ఈ మధ్యలో అండా బుజ్జి చేసుకుందాం అనేసి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ తర్వాత టమాటో, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. అవి వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకుంటే తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు. అందుకే కొంచెం సాల్ట్ వేసాను ఫస్ట్. బాగా కలిపి మూత పెట్టి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసాను. కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర అయిపోయింది, అందుకే కరివేపాకు వేసాను. ఇప్పుడు మసాలాలు అన్నీ వేసుకోవాలి. కొంచెం పసుపు, కారం, మనకి మీరు ఎంత కారం తీసుకుంటారో అంతవరకు వేసుకోండి. పెప్పర్ పౌడర్ కొంచెం, చిన్న గరం మసాలా వేసి కలిపి కొద్దిగా మూత పెట్టి ఉంచుకోవడమే. అవన్నీ బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది. నా దగ్గర అయిపోయింది, అందుకే అప్పటికప్పుడు కొద్దిగా చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు వేసి దంచి అందులో వేసాను. ఈ ఉల్లిపాయలన్నీ బాగా వేగాక నెక్స్ట్ కట్ చేసి ఉంచిన మనం టమాటా ముక్కలు తీసుకొచ్చి కలపడమే. ఈలోగా మనం కలిపి ఉంచిన చపాతీ ముద్ద తీసుకొని మనం ఉండలు చేసుకుందాం. చక్కగా అంతా అందులోంచి పిండి అంతా తీసుకొని సాఫ్ట్గా, చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో. మన చేతితో కలిపితే ఎలా తయారవుతుందో అలాగే ఉంటుంది ఇందులో కూడా. ఇప్పుడు మనకి ఎన్ని రౌండ్స్ కావాలో తీసుకొని అన్ని ఉండలు తయారు చేసుకొని చపాతీ రెడీ చేసుకోవడమే. ఈలోగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఎగ్స్ కట్ చేసి ఎగ్స్ చెదగొట్టి అందులో వేసాను. లైట్గా కలిపి కొంచెం దాని మీద మూత పెట్టి పక్కన పెట్టి ఈలోగా చపాతీ రెడీ చేసుకుంటున్నాను. ఇది ట్రయాంగిల్ షేపు. మా అమ్మగారు ఇలాగే చేసేవారు. చక్కగా పొంగుతూ వస్తాయి ఈ చపాతీలు. మధ్యలో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసి ఇలా చేసి మనం వేయిస్తే చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కర్రీ కూడా కలుపుకుంటూ ఎగ్ బుజ్జి కూడా పక్కన రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, పెనం పట్టి మనం చపాతీలు వేడి చేద్దాం. చూడండి ఎలా అవుతుందో, చక్కగా పొంగుతూ వస్తాయి సాఫ్ట్గా. ఒక చపాతీ రెడీ అయిపోతుంది. రెండో చపాతీ కూడా మీకు ఇందులోనే చేసి చూపించాను చూడండి. చూడండి పొంగుతూ చపాతీలు ఎంత చక్కగా నీట్గా వస్తున్నాయో. कैसे कटे दिन रात, कैसे हो तुझसे बात, तेरी याद सतावे रे, ओ सजनी रे. అంతేనండి, చపాతీ రెడీ అయిపోయింది. ఎగ్ బుర్జీతో పాటు సర్వ్ చేసుకోవడమే. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, లైక్ చేయండి.